అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ శాఖకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలను వివరించడానికి ఈ వీడియో చేయడానికి ముందుకు వస్తున్నాం. ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు అటు అభ్యర్థులు గడిచినటువంటి సంవత్సరంగా కొత్త నోటిఫికేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వర్యులు అలాగే దేవాదాయ శాఖ మంత్రివర్యులు అధికారులు అందరూ ప్రకటించారు, కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నాము గ్రేడ్ 3కి. అయితే ఉన్నట్టుండి నిన్నటి నుంచి గందరగోళం ఆంధ్రప్రదేశ్లో తలెత్తింది. సో నేను కొద్దిగా అన్ని విధాలా సేకరించిన తర్వాతే వీడియో చేసే మనస్తత్వం కాబట్టి కాస్త ఆలస్యమైంది ఒక కారణం, రెండు నాకు కాస్త హెల్త్ అప్సెట్ అవ్వడం, అందుకే వీడియో ఆలస్యమైంది. కానీ రైట్ టైంలోనే ఇది చేస్తున్నానని మీరు గమనిస్తారు. ఎండోమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫస్ట్ ఉన్నటువంటి మనందరి ఆందోళన ఏదంటే, మొట్టమొదటిగా మనం గమనించాల్సింది సచివాలయ ఉద్యోగులతో ఈ డైరెక్ట్ కోటా కింద ఉన్నటువంటి ఈఓ గ్రేడ్ 3 పోస్టులు నింపుతున్నారు అన్నారు. ఇది మెమో రూపంలో ఇంటర్నల్గా ఒక ఫైల్ అంటే ఒక మెమో సర్క్యులేట్ అయ్యింది. అది జీవో కాదు, ఫస్ట్ గమనించాల్సింది కాదు, ఫైనల్ డెసిషన్ కాదు ఒకటి. రెండోది ఏమిటంటే సచివాలయపు ఉద్యోగులతో ఎండోమెంట్ ఆఫీసర్స్ ఈఓ ఎవరైతే గ్రేడ్ 3 ఉన్నారో వాళ్ళతో ఆ నింపడం అనేటువంటిది అశాస్త్రీయము అని నేను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దశాబ్దాలుగా అనుభవం ఉన్నటువంటి ఆ ఉద్యోగ సంఘాల నాయకులతో నేను మాట్లాడాను. కాబట్టి అది అశాస్త్రీయం, అన్సైంటిఫిక్ అవుతుంది. రెండోది ఏమిటంటే నేరుగా విలీనం చేసుకోవచ్చేమో, మాకు ఒక మెకానిజం అబ్జర్వ్ చేయండి అందులో ఇచ్చారు. ఇది నిజానికి ఇది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో మనకెవరికి అర్థం కాలేదు. కానీ ఎగ్జామ్ ఫిబ్రవరి 11న అభ్యర్థులు కాస్త కూస్తో ఈ 15 రోజుల నుంచి చదువుతున్నారు, అదో ఈ డ్యాన్స్ స్టార్ట్ అయింది, దరిద్రం స్టార్ట్ అయింది ఆందోళన. నేను ఒక్కరోజు అభ్యర్థులకి అందరికీ ప్రిపరేషన్ టైం పోయింది. ఒకటి నేను స్పష్టంగా చెప్తున్నా, ముందు మీరు ఫిబ్రవరి 11కు ప్రిపేర్ అవ్వండి, సిస్టమేటిక్గా చదువుతున్నవారు కాబట్టి చదువుతున్నవారు. రెండో విషయాన్ని నేను ఇప్పుడు కొనసాగిస్తా చూడండి. మీకు ఎక్కడైనా సరే ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ఇది అశాస్త్రీయం అవుతుంది, రూల్స్కు విరుద్ధం అవుతుంది. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఇంకొకటిగా గమనిస్తే మీరు ఎండోమెంట్ చట్టం కదా, మీకు సిలబస్లో కూడా ఉంటుంది కదా, ఇందులో అధ్యాయం 2లో ఏం చెప్పబడిందో చూడండి. పేజ్ నెంబర్ 31లో ప్రభుత్వ సంచిత నిధి నుండి జీతభత్యాలు చెల్లించి తర్వాత ప్రభుత్వం ధర్మాదాయ నిర్వహణ నిధి నుండి తీసుకుంటుంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం కూడా పడదండి. ఆ సంబంధితమైనటువంటి ఆలయాల నుంచి వచ్చే ఆదాయం నుంచినే చెల్లిస్తారు. కాబట్టి ఆర్థిక శాఖ ఇందులో కొర్రి వేయాల్సినటువంటి అవసరమే లేదన్నది స్పష్టంగా మనము ఫైట్ చేయవచ్చు. 12 నెలలుగా అంటే సంవత్సర కాలంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కష్టాన్ని వృధా పోకూడదు, పోనివ్వకూడదు. దానికి కావలసినటువంటి స్పష్టమైన కార్యాచరణ చేయవచ్చు. అయితే ఇది ప్రభుత్వ పెద్దలకు తెలుసా లేదన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాబట్టి మిమ్మల్ని అందుకే నేను చెప్తున్నా, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించుకోండి. ఇట్లాంటివి ఏమైనా ఉంటేదో మాలాంటి వాళ్ళం చేయాలా, ఎందుకంటే మీరు కాదు, మీ పని ఇప్పుడు చదువుకోవడమే. ఫిబ్రవరి 11న ఎగ్జామ్ ఉంది కాబట్టి. సో కాబట్టి మేము తదుపరి ప్రయత్నం మనం చేయవచ్చు. అప్పుడు మనం మళ్ళీ ఎవరికి రిక్వెస్ట్ చేసిన వాళ్ళ ఏం చేయాలో చేయవచ్చు. మొదట అంతవరకు రాదనే మనం విశ్వసిస్తున్నాం, ఎందుకంటే దీంట్లో చాలా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో లూప్ హోల్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫైనల్ డెసిషన్ కాదు అనేది కూడా స్పష్టంగా మనం అందరూ గుర్తిస్తారు. మీరు ఆందోళన పడకుండా ఉండాల్సిందిగా నేను సూచిస్తున్నా. సో మీకు చాలా సందర్భాల్లో ఇట్లాంటి వాటిపైన క్లారిటీ నేను మీకు ఇస్తూ ఉంటాను. ఒకటి. రెండోది, ఇది ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళి కింద మీద వేసి రూల్స్ అవి ఇవన్నీ మార్చి చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు తప్పనిసరిగా రంగంలోకి రావాల్సి ఉంటుంది. అది ఇప్పటి వరకు అయితే ఆ పరిస్థితి లేదు. సో కాబట్టి వెయిట్ ఫర్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏమిటి అన్నది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.
సచివాలయపు ఉద్యోగుల యొక్క బేసిక్ వేరు, వాళ్ళ రూల్స్, సర్వీస్ రూల్స్ వేరు, వాళ్ళ యొక్క జాబ్ చార్టు వేరు. నేరుగా రెవెన్యూ కింద ఉన్నటువంటి ఎండోమెంట్ రెవెన్యూలో కూడా భాగం కదా, మీకు అందుకే రెవెన్యూ ఎండోమెంట్ అనే మీకు ఇస్తాను నోటిఫికేషన్లో కూడా. మరి ఎండోమెంట్ రెవెన్యూ కింద ఉన్నటువంటి ఎండోమెంట్లకి నేరుగా విలీనం చేయడం అనేది నిబంధనలకు విరుద్ధం అవుతుంది అనేటువంటిది మీరు ఖచ్చితంగా గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్, అదే కాకుండా మనకి ఇంకా ఒకటి కూడా మీరు గుర్తించవచ్చు, ఈ ఎగ్జామినేషను పరిధి వేరు, దాని యొక్క ఆలోచన వేరు, దాని యొక్క సిలబస్లు వేరు, దాని యొక్క సిస్టమ్ కూడా వేరు. ఇది కూడా మనం గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇది మనకు కింద ఆర్థిక శాఖ కంకరెన్స్ అని ఉంది, మీరు చూడండి. ఫైనాన్షియల్ కంకరెన్స్ అంటే ఆర్థిక శాఖ సమ్మతితో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్థిక శాఖ కాదు ముందు ఉన్నది. ముందు రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత ఇది సాధ్యమా కాదా ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ అంతా ఎందుకు, ఎప్పటి నుంచో ఇస్తామన్న నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చేస్తే ఆ పని ఏదో చదువుకోవాలనుకున్న వారు శుభ్రంగా చదువుకుంటారు, ముందుకు వెళ్తారు. కాబట్టి అభ్యర్థులారా, మిత్రులారా, ఫస్ట్ నేను చెప్పగలిగింది నేను మీకు. సో కాబట్టి ఇది మెమో. నేను చాలామంది నిన్నటి నుంచి మీకు తెలుసు కదా, నాకు తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అందరూ కన్సల్ట్ అవుతుంటారు, మాట్లాడుతుంటారు, షేర్లు చేస్తుంటారు, వివరాలు అడుగుతుంటారు. అవి చెప్పడంతోనే ఉన్నా హెల్త్ అప్సెట్ అయినప్పటికీ కూడా. సో ఈ పరిస్థితుల్లో అది ఇంకా జీవో అనేది కాదు, నిర్ణయం కాదు. సో మీరందరూ కూడా తగిన విధంలో రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఇది ఎండోమెంట్ మినిస్టర్ దృష్టికి చాలాసార్లు వెళ్ళింది నిన్నటి నుంచి. సో వారు కూడా మీకు అన్యాయం చేయమని చెప్తున్నారని మన అభ్యర్థులు నాకు తెలియజేసిన అది ఒక పాయింట్. నెక్స్ట్, ఇందులో అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ చాలా ఉన్నాయి. సో కాబట్టి మరింత కొద్దిగా ఇంకా కొంత సమాచారాన్ని సేకరించి తదుపరి వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు మీరు ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టవలసిందిగా గుర్తుపెడుతూ జై శ్రీరామ్.